పచ్చని అడవి రక్తంతో తడిసి ముద్దైంది. పక్షుల రాగాలు వినిపించాల్సిన ఆ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో నిన్న జరిగిన ఎన్కౌంటర్ తో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఛత్తీస్గఢ్ మరోమారు నెత్తురోడింది. అబూజ్ మఢ్ ఏరియాలో మావోయిస్టుల్ని పోలీసులు కోలుకోలేని దెబ్బ కొట్టారు. కొంతమంది మావోయిస్టు పార్టీ అగ్రనేతల్ని మట్టుబెట్టారు. నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. నిన్న మధ్యాహ్నం మొదలైన ఎన్కౌంటర్ రాత్రి వరకు కొనసాగింది. ఈ కాల్పుల్లో ఏకంగా 40 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇప్పటి వరకు 32 మంది మావోయిస్టుల మృతదేహాల్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో AK-47 SLR ఆటోమేటిక్ వెపన్స్ దొరకడంతో భారీ వ్యూహంతోనే అగ్రనేతలు దాడికి దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పారిపోయిన వారి కోసం అడిషనల్ టీంలను కూంబింగ్ కు పంపించారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉందని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు వచ్చి చావు దెబ్బతిన్నారు. అబూజ్ మఢ్లో ఇప్పటి వరకు ఎవరూ అడుగు పెట్టలేదు. ఇలాంటి తీవ్ర ఒత్తిళ్ల మధ్య భద్రతా బలగాలపై పై చేయి సాధించాలనే లక్ష్యంతో ఓర్చా, బార్సూర్ ప్రాంతాల్లో మావోయిస్టులు భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ నుంచి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల నుంచి DRG, SGF, CRPF, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ ను రంగంలోకి దించారు. నెందోర్, గోవెల్, తుల్తులి గ్రామాల అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దీంతో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు మొదలయ్యాయి. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన కాల్పులు సాయంత్రం 6 గంటల వరకు హోరాహోరీగా జరిగాయి. నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు నీతి, కమలేష్ కూడా హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు. వీరిద్దరిపై 8 లక్షల చొప్పున రివార్డులున్నాయి. దండకారణ్యంలో ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్ అని పోలీసులు చెబుతున్నారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్ తో సరిహద్దుల వెంబడి పోలీసులు నిఘా పెట్టారు. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. డ్రోన్ల ద్వారా అడవి నిఘా పెంచారు. అయితే బూర్గాం పహాడ్ మండల పరిధిలోని అడ్డరోడ్డు సమీపంలోని సందెల రామాపురం వద్ద మావోయిస్టు వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు కనిపించాయి. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ స్పందించారు. నక్సలిజం తుది దశకు చేరుకుందన్నారు. అబూజ్ మఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 40 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తుందన్నారు. ఇది భద్రతా బలగాలు సాధించిన గొప్ప విజయమని కొనియాడారు. ఎన్కౌంటర్ లో పాల్గొన్న బలగాలకు సీఎం అభినందనలు తెలిపారు. नारायणपुर और दंतेवाड़ा की सीमा में जो अबूझ माड़ क्षेत्र है उसमें हमारे सुरक्षा बलों और माओवादियों में मुठभेड़ हुआ है और जिसमें सर्चिंग में अभी तक 28 बॉडी मिलने की जानकारी है और कई हथियार उसमें मिले हैं, AK-47 वगैरह मिले हैं। और मैं समझता हूँ कि अब तक का ये बहुत बड़ा ऑपरेशन हुआ है। डबल इंजन सरकार के कारण हम लोग मजबूती के साथ लड़ रहे हैं और माओवाद अंतिम सांस गिन रहे हैं और बहुत जल्दी छत्तीसगढ़ में शांति स्थापित होने वाली है। ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఇటీవల గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గడిచిన 8 నెలల్లో వందలాది మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. వరుస ఘటనలతో బస్తర్ డివిజన్ వార్ జోన్ గా మారాయి. ఇప్పటి వరకు 190 మంది నక్సలైట్స్ ను ఎన్కౌంటర్ చేశామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. అలాగే దంతేవాడ ఎన్కౌంటర్ కు ముందు 201 మంది నక్సలైట్స్ లొంగిపోయారని తెలిపారు. మార్చి 20న దంతేవాడ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 3, మార్చి 27న బీజాపూర్ జిల్లాలో 6, ఏప్రిల్ 3న బీజాపూర్ జిల్లాలోని కోర్చోలిలో 13 మంది మావోయిస్టులు చనిపోయినట్లు బస్తర్ రేంజ్ ఐజీ తెలిపారు. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన భీకర కాల్పుల్లో 29 మంది నక్సలైట్స్ చనిపోయినట్టు తెలిపారు. అలాగే ఏప్రిల్ 30న నారాయణపూర్ CG మహారాష్ట్ర సరిహద్దులో 10 మంది, మే 10న బీజాపూర్ జిల్లాలోని పీడియాలో 12 మంది మావోయిస్టుల్ని మట్టుబెట్టారని సుందర్ రాజ్ తెలిపారు.